అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అధికార విపక్షాల మాటల యుద్ధం. ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా ప్రారంభించారని కేసీఆర్కు మంత్రుల ప్రశ్న. అమాత్యుల విమర్శలను తోసిపుచ్చిన బీఆర్ఎస్. 2023లోనే అటవీ పర్యావరణ అనుమతులు వచ్చాయన్న హరీష్. పూర్తి స్థాయిలో రాలేదన్న ఉత్తమ్. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు. విభజన ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం. మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడరాదన్న చంద్రబాబు. లాటరీ విధానం, దరఖాస్తు ఫీజు, రిటైలర్స్ మార్జిన్ పెంపుపై అధ్యయనం చేయాలని ఆదేశం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు దిశలో ముందడుగు. భవన నిర్మాణాల టెండర్లకు ఆమోదం తెలిపిన సిఆర్డీఏ పాలక మండలి. కూటమి మధ్య సమన్వయంపై జనసేన నేతలకు పవన్ దిశానిర్దేశం. ప్రభుత్వంలో పూర్తి జవాబుదారీతనంతో పనిచేయాలని స్పష్టీకరణ. 2024-25 ఆర్థిక సంవత్సరం బీజేపీకి భారీగా పెరిగిన విరాళాలు. 2023-24తో పోలిస్తే 68% వృద్ధి. ఇతర పార్టీలకు భారీగా తగ్గుదల. భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు. వ్యాపారం రెట్టింపు చేయడమే లక్ష్యమన్న ఇరు దేశాల ప్రధానులు. పాలమూరు రంగారెడ్డిని కుర్చీ వేసుకుని కట్టిస్తా అని చెప్పిన కేసీఆర్ తన హయాంలో ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. ప్రాజెక్టుకు పూర్తిగా అనుమతులు లేకుండానే 2023లో ఎలా జాతికి అంకితం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో డీపీఆర్ ఎందుకు వెనక్కి వచ్చిందో చెప్పాలని నిలదీశారు. మంత్రుల విమర్శలను తోసిపుచ్చిన హరీష్ రావు తమ హయాంలో 7 రకాల అనుమతులు సాధించామన్నారు. డీపీఆర్ వెనక్కి వచ్చి 7 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిశ్రమల ఎంఓయూలకు సంబంధించి చేసిన విమర్శలపై మంత్రులు ఎదురుదాడికి దిగారు. గ్లోబల్ సమిట్ వేదికగా లక్షల కోట్ల ఎంఓయూలు కుదిరితే కేసీఆర్ తక్కువ చేసి మాట్లాడారని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తారనుకుంటే పెట్టుబడులు రావద్దన్నట్లుగా మాట్లాడారని మండిపడ్డారు. పాలమూరు ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ పూర్తి చేస్తుంటే ఎవరైనా అడ్డుకున్నారా అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డిపై అసెంబ్లీలో చర్చకు రావాలని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రాజెక్టుకు అనుమతులే రాకుండా జాతికెలా అంకితం చేశారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొడుకు అల్లుడు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం దిగజారిపోతా ఉంది. కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. ఆయన పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మనకు ఒక అవకాశం ఉండింది. దాన్ని మీరు జారబిడిచే కార్యక్రమం చేశారు. DPR 2023 ఏప్రిల్లో DPR రిటర్న్ వచ్చింది. ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. మరి 9 సంవత్సరాలు మీరు నిద్రపోయినరా? మీరు చెయ్యని పనులు మీరు చెయ్యకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం చేయనట్టుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అరే మీరు కాలువలే దోవలేదు, దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వలేదు, అన్ని క్లియరెన్స్లే రాలేదు, చెబితే మంది ఏమైనా అనుకుంటారా, ప్రజలు ఏమైనా అనుకుంటారా అనేటువంటి సొయ్యి కూడా లేకుండా జాతికి అంకితం చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అని చెప్పేటప్పుడు మనసుకు పాలమూరు జిల్లా ప్రజలు గుర్తుకు రాలేదా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. త్వరగతిగా పూర్తి చేయాలి, 3 ఏళ్ళ 4 ఏళ్ళ పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద లేకపోయా?
మంత్రుల విమర్శలను మాజీ మంత్రి హరీష్ రావు తోసిపుచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2023లోనే అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చాయని చెప్పారు. 299 టీఎంసీలపై కేసీఆర్ సంతకం చేశారు అనే ఆరోపణలో వాస్తవం లేదన్న ఆయన అది తాత్కాలిక ఒప్పందం మాత్రమేనని అన్నారు. 2022లో పాలమూరుకు 90 టీఎంసీలు కేటాయిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్న ఆయన ఇప్పుడు పాలమూరుకు 45 టీఎంసీలు చాలని ఉత్తమ్ ఢిల్లీకి లేఖ రాశారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ఇంకొకటో రెండో తెస్తే అయిపోతుంది. అనుమతులు సాధించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ వెనక్కి తెచ్చింది. డిపిఆర్ వాపసు తెస్తే మరి అనుమతులు ఎట్లా వచ్చినాయి మా హయాంలో? ఎందుకు మాట్లాడతావు ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం సగం? ఇవాళ మీ డిపిఆర్ వాపసు వచ్చి ఇప్పటికీ 7 నెలల 7 నెలల నుంచి ఎందుకు నోరు మెత్తలేరు మీరు? నిన్న ఉత్తమ్ బుకాయిస్తుండు, లేలే మేము 45 టీఎంసీలకు ఉత్తరం రాయలే, మేము అడగనే లేదు అన్నాడు. ఇది మీరు రాసిన ఉత్తరమే. హరీష్ రావు అతి తెలివితో తెగించి మాట్లాడుతున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 512, 299 టీఎంసీలకు బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు అంగీకరించారని ఆరోపించారు. 299 టీఎంసీలకు అంగీకరించవద్దని నాడు కేంద్రంలో ఉన్న పెద్ద మనుషులు చెప్పినప్పటికీ హరీష్ రావు సంతకాలు చేశారని ఉత్తమ్ దుయ్యబట్టారు. ప్రాజెక్టులు పూర్తి చేయరాదనే ఉద్దేశంతోనే అలా రాసిచ్చారని ఆయన మండిపడ్డారు. తాను రాసిన లేఖలో 90 టీఎంసీలు అని స్పష్టంగా ఉన్నాయని, ఏనాడు తక్కువ అడగలేదని వివరణ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి ఇప్పటి వరకు పర్యావరణ అనుమతులు పూర్తి స్థాయిలో రాలేదని మంత్రి వివరించారు. 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వకుండా 90% పనులు పూర్తి చేశామని ఎవరైనా చెబుతారా అని అడిగారు. పాలమూరు రంగారెడ్డిలో 5,000 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టారని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు కరువు భత్యం డిఏను 17.651% ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యుత్ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ఆర్థిక, ఇంధన శాఖలు చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జూలై 1 నుంచే విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు 17.651% డిఏ, డిఆర్ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ నిర్ణయంతో ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి కలగనుంది. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికైన పాలక వర్గాలు ఇవాళ పాలనా పగ్గాలు చేపట్టాయి. మొత్తం 12,702 మంది సర్పంచులు, 111,803 మంది వార్డు సభ్యులు ప్రమాణం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు 2 అభ్యర్థులు రాగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తొలి విడత ఎన్నికలు జరిగిన డిసెంబర్ 11న గ్రామంలో మొదటగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్లు అధికారులు ప్రకటించి ధృవీకరణ పత్రం ఇచ్చారు. రీకౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సుజాత 1 ఓటు తేడాతో గెలిచినట్టు ధృవీకరణ పత్రం ఇచ్చారు. ఆ ఇద్దరు ధృవీకరణ పత్రాలతో ప్రమాణ స్వీకారోత్సవానికి బంధుమిత్రులతో వచ్చారు. అయితే పోలీసులు రీకౌంటింగ్ లో గెలిచిన సుజాతను అనుమతించగా స్వాతి తరపు వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు స్వాతి, వర్గీయులను అక్కడి నుంచి పంపగా అధికారులు సుజాతతో ప్రమాణం చేయించారు. సిద్దిపేట జిల్లా వర్గల్లో ప్రమాణ స్వీకారం తర్వాత అభివృద్ధి పనులకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్యరెడ్డి తమ పార్టీ పాటలు, డీజే పెట్టడం ఘర్షణకు దారితీసింది. సర్పంచ్, కాంగ్రెస్ మద్దతుదారు, ఉప సర్పంచ్ వర్గీయులు కుర్చీలతో దాడి చేసుకున్నారు. తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి సర్పంచ్ జంగాల సాలమ్మ స్వచ్ఛ స్వరాజ్యం, స్వచ్ఛ కొంపల్లి పేరుతో చీపురు పట్టి వీధులు శుభ్రం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని స్పష్టం చేశారు. మద్యం షాపుల కేటాయింపులో ప్రస్తుత లాటరీ విధానం, అప్లికేషన్ ఫీజు, రిటైలర్ మార్జిన్ పెంపు తదితర అంశాలపై మరింత కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖపై మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. కొత్త ఎక్సైజ్ విధానాల అమలు, వాటి ప్రభావంపై సమగ్రంగా చర్చించారు. అక్రమ మద్యాన్ని అరికట్టాలని, బెల్ట్ షాపులు నియంత్రించడం సహా లావాదేవీలను డిజిటలైజ్ చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అనధికార విక్రయ కేంద్రాలుగా తయారైన బెల్ట్ షాపుల కట్టడికి హర్యానా అనుసరిస్తున్న సబ్లీజ్ విధానంపై అధ్యయనం చేయాలని నిర్దేశించారు. ప్రస్తుతం గ్రామీణ, దూర ప్రాంతాల్లో షాపులు లేకపోవడం వల్ల
బెల్ట్ షాపుల సమస్య నెలకొందని అధికారులు సీఎంకు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినియోగించిన మద్యం సీసా తిరిగి ఇస్తే డిపాజిట్ రిటర్న్ స్కీమ్ కింద నగదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు 34.9% పెరిగాయని, కొన్ని జిల్లాల్లో 40-47% వరకు డిజిటల్ లావాదేవీలు నమోదైనట్టు అధికారులు వివరించారు. నగదు వినియోగాన్ని తగ్గించి డిజిటల్ చెల్లింపులు జరిగేలా అవగాహన పెంచాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. బార్ ఏఆర్ఈటీ మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. ఏపీలో నకిలీ మద్యం అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రతి మద్యం బాటిల్కు ప్రత్యేక లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను త్వరితగతిన తీసుకురావాలని, అందరూ సులభంగా గుర్తించేలా ఉండాలన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా మద్యం సరఫరాలో పూర్తి పారదర్శకత వస్తుందని, ట్రాకింగ్, షాప్ల రేషనలైజేషన్ పైన దృష్టి పెట్టాలని సీఎం నిర్దేశించారు. అక్టోబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు 8,000 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం లక్ష్యం పెట్టుకోగా 7,041 కోట్లు ఆదాయం వచ్చినట్టు అధికారులు సీఎంకు వెల్లడించారు. 2025-26 ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు మద్యం విక్రయాల్లో 4.52% పెరుగుదల కనిపించిందని వివరించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ 56వ సమావేశంలో 7 కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ఐఏఎస్ల భవనాల్లో అంతర్గత మౌలిక సదుపాయాల కల్పనకు 109.52 కోట్లను మంజూరు చేశారు. అమరావతిలో వరద ముప్పును నివారించేందుకు 22,500 క్యూసెక్కుల నీటిని బయటకు పంపించేలా మరో పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు అథారిటీ అంగీకారం తెలిపింది. ఇందుకు 443.76 కోట్లు అవుతుందని సీఆర్డీఏ సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు కూడా పచ్చజెండా ఊపినట్లు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండరు పిలిచి L1 చేయటం జరిగింది. క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒక 2 బిల్డింగ్స్ వెంటనే సిఆర్డీ వాడు దాన్ని టేకప్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఆయుష్కు సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అది దానికి 23.127 ఎకరాలు శాఖమూరు విలేజ్లో ఇవ్వటం జరిగింది. కూటమి ప్రభుత్వం ఉన్నందున మరింత బాధ్యతగా ప్రజల కోసం పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు సూచించారు. మంగళగిరిలో జనసేన తరపున వివిధ హోదాల్లో ఎన్నికైన నామినేటెడ్ పార్టీ పదవుల్లో ఉన్నవారితో పవన్ పదవి బాధ్యత సమావేశం నిర్వహించారు. కూటమి ధర్మాన్ని స్ఫూర్తిని ఎలా కొనసాగించాలో దిశానిర్దేశం చేశారు. వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ లక్ష్య సాధన కోసం పనిచేస్తూ ప్రభుత్వంలో జవాబుదారీగా ఉంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉందని, ప్రజలకు ఏం చేయగలమో అది చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని అభిప్రాయపడిన ఆయన దీనిపై కూటమి ప్రభుత్వంతో చర్చించాలన్నారు. వైసీపీ నేతలు బెదిరించడం మానుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి రావాలని పవన్ హితవు పలికారు. రౌడీలు, గంజాయి బ్యాచ్కు మద్దతిస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మీరు రౌడీలను వెనకేసుకొస్తాం, గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం. తెనాల్లో గంజా రౌడీలను పోలీసులు పెడితే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా జ్యుడిషియరీకి వెళ్ళారు. న్యాయ వ్యవస్థకి తప్పు చేసిన వాడిని దెబ్బ కూడా కొట్టకూడదంటే మనం చేసుకున్న క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది? మనం కనుక కరెక్ట్ చేయకపోతే మనకిను ప్రీవియస్ గవర్నమెంట్కి తేడా ఏముంటుంది అది మీరు ఆలోచించాలి. కొన్నిసార్లు ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి. మీరు ఒకళ్ళు చేయాల్సి వస్తే కొన్నిసార్లు ఎవరు లేకుండా మన దగ్గరికి వస్తారు. నేను అర్థం చేసుకోగలను ప్రైవేట్ సెటిల్మెంట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్. కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మన పదవులు అవకాశంగా తీసుకుని దయచేసి అవన్నీ చేయకండి. ప్రజల సమస్యను నేను వినదలుచుకున్నాను. నాకు పార్టీ కంటే కూడా ప్రజలు భద్రత చాలా ముఖ్యం నాకు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి భారీ ఎత్తున విరాళాలు అందాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బీజేపీకి అందిన విరాళాలు 68% పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి 3,967 కోట్ల రూపాయల విరాళాలు అందితే 2024-25 ఆర్థిక సంవత్సరం 6,655 కోట్ల రూపాయలు అందాయి. 2024-25 ఏడాది లోక్సభ ఎన్నికలు సహా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఏపీ, ఒడిషా, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
బీజేపీకి కార్పొరేట్ దాతల్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 100 కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. రుంగ్తా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 95, వేదాంత సంస్థ 67 కోట్లు అందించాయి. అదే సమయానికి కాంగ్రెస్ పార్టీకి 522.13 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. 2023-24తో పోల్చితే కాంగ్రెస్కు అందిన విరాళాలు 43% తగ్గాయి. తృణమూల్ కాంగ్రెస్ కు గతసారి 618 కోట్ల విరాళాలు అందగా ఈసారి 184 కోట్లకు పడిపోయాయి. తెలంగాణలోని బీఆర్ఎస్ కు గతంలో అందిన 580 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గి 15.09 కోట్లు మాత్రమే అందాయి. తెలుగుదేశం పార్టీకి అందిన విరాళాలు 274 కోట్ల నుంచి 85 కోట్లకు తగ్గాయి. అయితే ఫీజులు చందాల ద్వారా టీడీపీ 102 కోట్లు సమకూర్చుకుంది. బిజు జనతాదళ్ విరాళాలు 246 కోట్ల నుంచి 60 కోట్లకు పడిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ విరాళాలు 21.1 కోట్ల నుంచి ఈసారి 39.2 కోట్లకు పెరిగాయి. 2024లో ఎన్నికల బాండ్ల పథకాన్ని కొట్టివేసిన తర్వాత రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం ఇదే తొలిసారి. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనను సవాలు చేస్తూ దాఖలైన 80కి పైగా పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. భౌగోళికంగా జనాభా పరంగా పునర్విభజన జరగలేదని పిటిషనర్లు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే ప్రక్రియ ముగిసినందున పునర్విభజనపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషన్లు కొట్టివేసింది. ఆస్తి పన్ను చెల్లింపుపై గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లింపుపై వన్ టైం స్కీమ్ను ప్రకటించింది. మొండి బకాయిలు ఒకేసారి చెల్లిస్తే పన్ను మొత్తంపై విధించే వడ్డీలో 90% రాయితీ పొందవచ్చని జీహెచ్ఎంసీ వెల్లడించింది. యూరియాను రైతులు యాప్లో బుక్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన విధానం పలుచోట్ల రైతులకు తంటాలు తెచ్చిపెడుతోంది. తమకు స్మార్ట్ ఫోన్లు లేవని, చిన్న ఫోన్లు మాత్రమే ఉన్నాయని, యాప్లో బుక్ చేసుకోవడం రాదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం ఉదయం 6 గంటలకే వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు చెప్పిన విధంగానే యూరియా కోసం వచ్చామని, ఎలా అయినా తమకు యూరియా ఇప్పించాలని పట్టుబట్టారు. చిన్న సెల్లులు ఉన్నాయి, ఇప్పుడు ఓటీపీ రావాలి, అది రావాలంటే మాకు తెలియవు. మాకు ఎప్పుడులాగా ఈరు వేయాలి, బీడు పెట్టుకున్నానంటే పెట్టుకోవడం చేయండి. ఇట్లా వచ్చి మరి పోలంటే మాకు కూడా ఊకవుతుంది సార్. చిన్న సెల్లులు ఉంటే ఎట్లా చేసుకున్నారు మీరు? మాకేం అర్థమవుతుంది. మాకేం చదువా ఏమి ఒక సెల్లులలో చేసుకురండి అంటే మాకు పైసలు ఆడగట్టలా తెలియదు, మేము ఏడ తీసుకున్నారనే తెలియదు. పెద్ద సెల్లు వస్తారు, చదువుకున్న వాళ్ళు ఉంటే మ్యాప్ వస్తుంది, అంత వస్తుంది, వాళ్ళు తీసుకుపోతారు. సోమవారం ఖచ్చితంగా ఇస్తాం రాండి అంటే పొద్దున 7 గంటలకు 7 అయ్యలేదు వచ్చింది. ఇప్పుడు వస్తే లేదు ఆర్డర్. ఇప్పుడు వేసేది ఉంది మొక్కజొన్నకి నాటుకి గన. రైతుల సమయం ఆదా చేయాలనే ఉద్దేశంతోనే యూరియా బుకింగ్ కోసం ప్రత్యేక యాప్ తెచ్చినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ యాప్ను ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లోనే పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత రైతుల అభిప్రాయాలను తీసుకుని సౌలభ్యం కోసం అవసరమైన మార్పులు చేస్తామని తుమ్మల ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యాప్లో రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నేతలు కూడా మార్పులు సూచించవచ్చని మంత్రి చెప్పారు. అందరి అభిప్రాయాలను తీసుకుని రైతుల ప్రయోజనాలకు అనుగుణంగానే ముందుకు వెళతామని వివరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ శీతాకాల విడిది ముగిసింది. 6 రోజుల శీతాకాల విడిది ముగించుకున్న రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. ముర్ముకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు. ఈ నెల 17న హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనవరి 8 నుంచి 10 వరకు అమరావతిలో ఆవకాయ పేరిట సాంస్కృతిక సంగీత ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. విజయవాడలోని కృష్ణానదీ తీరం, పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలో ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. టీమ్ వర్క్స్ ఆర్ట్స్ భాగస్వామ్యంతో పర్యాటక శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సచివాలయంలో మంత్రి ఆవిష్కరించారు. సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు నంది అవార్డులను వచ్చే ఉగాదికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు దుర్గేష్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కళల పట్ల నేటి తరానికి ఆసక్తి కలిగించేలా ఆవకాయ కార్యక్రమాలను రూపొందించామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, కవిత్వం ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి, ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా
దానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతో పర్యాటక శాఖ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఎంట్రీ ఫ్రీ, ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో అన్నదమ్ములను ప్రత్యర్థులు నరికి చంపారు. అడిగొప్పల గ్రామస్తులు శ్రీరామ్మూర్తి, హనుమంతను అర్ధరాత్రి వేళ వేట కొడవళ్లతో నరికి చంపారు. యాగంటి నరేష్ అనే వ్యక్తి ముందుగా హనుమంతుడిపై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. అనంతరం నీలంపాటి అమ్మవారి గుడి దగ్గర ఉన్న శ్రీరామమూర్తిపై కత్తులతో దాడి చేసి చంపినట్లు సమాచారం. వ్యక్తిగత కుటుంబ కలహాలతో హత్యలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జంట హత్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎస్పీ అధికారులను అడిగి ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురం శివారు ఆకుతోటపల్లిలో కాల్పులు కలకలం రేపాయి. నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై నిందితుడు ఎదురుదాడి చేయడంతో సీఐ కాల్పులు జరిపారు. గత రాత్రి అరవిందనగర్లో రాజా, అజయ్ మరో 2 స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అజయ్ రాజాపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు 2 కానిస్టేబుళ్లు ఆటో డ్రైవర్తో కలిసి వెళ్లగా నిందితుడు అజయ్ పోలీసులపై దాడికి తెగబడ్డాడు. పోలీసులు తప్పించుకోగా ఆటో డ్రైవర్ బాబాను కత్తితో పొడిచాడు. దీంతో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీకాంత్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సీఐ పైన అజయ్ కత్తితో దాడి చేయడంతో ఆయన ఎడమ భుజానికి గాయమైంది. సీఐ శ్రీకాంత్ గన్తో నిందితుడి మోకాళ్లపై కాల్పులు జరిపారు. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మాలో మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. అటవీ ప్రాంతంలో ఆయుధాలు తయారు చేసే సామాగ్రిని, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. మీనాగట్ట అడవుల్లో నక్సల్స్ నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించినట్లు బలగాలు తెలిపాయి. ఆ ఫ్యాక్టరీలో సింగిల్ షాట్ రైఫిల్స్, డిటోనేటర్లు, భారీ ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు వివరించాయి. పోలీసులపై దాడికి ఈ ఆయుధాలను సిద్ధం చేసినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. అమెరికాలో పనిచేస్తూ వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం ఈ నెల ప్రారంభంలో భారత్ వచ్చిన వందలాది మంది H1B వీసాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అమెరికా కాన్సులర్ కార్యాలయాలు ఇప్పటికే ఖరారైన అపాయింట్మెంట్లను వాయిదా వేసినందునే ఈ పరిస్థితి తలెత్తింది. డిసెంబర్ 15, 26 మధ్య షెడ్యూల్ చేసిన అపాయింట్మెంట్లు వచ్చే ఏడాది మార్చికి వాయిదా పడగా వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ కోసం భారత్ వచ్చిన వందలాది మంది H1B వీసాదారులు ఇక్కడే చిక్కుకుపోయారు. ఈ సమయంలో అమెరికాలో సెలవులు కావడం, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ విధానం ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం రాసింది. ఈ మేరకు దరఖాస్తుదారులకు ఈమెయిల్స్ పంపినట్లు పత్రిక వెల్లడించింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ చర్యలతో వందలాది మంది భారత్లో చిక్కుకుపోయారని దిగ్గజ కంపెనీలు చెబుతున్నాయి. రాయబార, కాన్సులేట్ కార్యాలయాల వద్ద పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అమెరికాకు తిరిగి రావడం చాలా కష్టమైనందున విదేశాలకు వెళ్లవద్దంటూ గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈ ఏడాది మే నెలలో ప్రారంభమైన చర్చలు కొలిక్కి రావడంతో ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చినట్లు ప్రకటించాయి. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఒప్పందం ఖరారైనట్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనే పోస్ట్ చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరువురం చర్చించుకున్నట్లు ఇరువురు ప్రధానులు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం న్యూజిలాండ్ నుంచి భారత్కు వచ్చే 95% వస్తువులపై సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగిస్తారు. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై న్యూజిలాండ్ సగటున 2.3% సుంకాలు విధిస్తుండగా భారత్ మాత్రం 17.8% టారిఫ్లు విధిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $1.3 బిలియన్ ఉంది. న్యూజిలాండ్కు భారత్ ఎగుమతులు $711 మిలియన్ కాగా దిగుమతులు $587 మిలియన్ ఉన్నాయి. భారత్ నుంచి ప్రధానంగా ఇంధనం, వస్త్రాలు, ఔషధాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, బాస్మతి బియ్యం, రొయ్యలు, బంగారు ఆభరణాలు న్యూజిలాండ్కు ఎగుమతి చేస్తారు. అక్కడి నుంచి కలప, పేపర్ పల్ప్, ఉక్కు, అల్యూమినియం, ఉన్ని, పాలు, యాపిల్స్, కివీ పండ్లను న్యూజిలాండ్ ఎగుమతి చేస్తోంది. భారత్ నుంచి ఐటీ, సాఫ్ట్వేర్, టెలికాం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు న్యూజిలాండ్కు ఎగుమతి అవుతున్నాయి.